మస్తు ఆడుతున్నారు, you're doing great. 143 చెప్పు. 143 నీ గుండె పగలగొడతా. Love you Vishnu. love you Nikhil. బిగ్ బాస్ ఈ టాస్క్ రన్నింగ్ కామెంటరీ ఓకే. బిగ్ బాస్ చేతులు ఊగుతూ ఆడుతున్న నబీల్ని చూస్తుంటే చాలా ఉత్సాహంగా జరగబోతుంది ఈ మ్యాచ్. ఒక పక్కన పృథ్వీ చూస్తే చాలా కూల్గా ఆడుతున్నాడు, తనకి అభిప్రాయం ప్రూవ్ చేసుకోవడం చాలా సకల విధాలుగా ట్రై చేస్తున్నాడు. వెనక నుంచి విష్ణు కమాన్ టైగర్ కమాన్ లైగర్ అంటున్నా కూడా లైగర్కి సపోర్ట్ చేస్తున్నట్టు నాకు ఇక్కడ దూర సమాచారం కలిసి. ఇటు పక్క చూస్తే నబీల్ ఖచ్చితంగా నేను ఎట్లయినా సరే ఈ నామినేషన్ నుంచి విన్ అవ్వాలి, ఈ నామినేషన్లో నేను ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి ట్రై చేస్తున్నాడు. ప్రాబ్లం ఉందని చెప్పి వెనక నుంచి తీసేద్దామని ట్రై చేస్తున్నా కూడా లేదు నేను ఆడతానని చెప్పి ముందుకి దూకడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం పృథ్వీ చూస్తుంటే ఇంకా నా జుట్టు సెట్ ఆట మొత్తం రసవత్తరంగా జరుగుతుంది. ముందేం జరగబోతుందో చూడబోయాలంటే చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. నబీల్ అలానే చేతిలో పంపిస్తున్నాడు. అలా పట్టుకోవచ్చు సార్. ఇంకా నేను మీరు బట్టి I'm giving coconut. ఓకే. Yes. పోటాపోటీగా జరుగుతుంది యుద్ధం. బయట క్లాన్ మెంబర్స్ అందరూ ఎవరు వస్తారా అని చెప్పి సిద్ధంగా కూర్చొని ఉన్నారు. ఇటు పక్కన చూస్తే నబీల్ నేను అస్సలు ఓటమిని అంగీకరించనంటూ ముందుకెళ్తున్నాడు. అలానే బరిలో మన పృథ్వీ మీరు ఎలా అనుకుంటున్నారు ఈ టైంలో? మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ఏం ఫీల్ అవుతున్నా? బయట మీకోసం విష్ణు వెయిట్ చేస్తుంది కదా, తనకి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా లాస్ట్ మూమెంట్? ఇప్పుడు ఏం లేదు, ఎట్ ద మూమెంట్ ఏమనుకోవట్లేదు. బయటకు వెళ్ళిన తర్వాత ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, హెల్ప్ చేసుకోవాలనుకుంటున్నారా? అక్కడ చెప్తా. సో నబీల్ని మీరు ఓడించగలుగుతారని కాన్ఫిడెన్స్ మీలో ఉన్నది. ఉంది. ఎందుకని? నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. మీ మీద మీ కాన్ఫిడెన్స్ ఉందని కరెక్టే అండి. బట్ కాకపోతే నబీల్ని ఓడిపోతారని చెప్పి మీరు ఎలా పడుతున్నారో చెప్పండి సార్. ఎలానా? ఇవ్వకుండా. సో ప్రతి మళ్ళీ సేఫ్ ఆన్సర్ ఇచ్చి తప్పించుకున్నాడు. ఇప్పుడు మనం నవీన్ దగ్గరికి వెళ్తున్నాం. నవీన్ మీరు చెప్పండి, మీరు ఈ ఆట తెలుస్తానని మీ కాన్ఫిడెన్స్ ఉందా? మా క్లాన్కి నా పైన నమ్మకం ఉంది. ఇక్కడ పంపిరు చేతలు ఇరిగినాయి కానీ నా లోపల ఉన్న స్ట్రెంగ్త్ అయిపోయేదాకా ఇన్ని నించుంటా, పండుకుంటా తప్పకుండా గట్టిగా ఆడతా అని కోరుకుంటున్నా అంతే. సో బయట మీ క్లాన్ మెంబర్స్ మీకోసం షేర్ చేస్తున్నారు కదా, ఒకవేళ మీరు ఓడిపోతే కనుక మీ క్లాన్ మెంబర్స్ మీరు తిట్టారని ఒక భయం మీలో? మా క్లాన్ మెంబర్స్ నా లోపల చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆల్సో 100% ఇవ్వాలి ఎఫర్ట్స్ అని బిలీవ్ చేస్తారు. గెలుపు ఓటమి వస్తూ వెళ్తూ ఉంటుంది. మనం 100% ఇచ్చినామా లేదా అనేది ముఖ్యం. సో నేను నా 100% ఇచ్చి. ఓకే అండి, ఇదంతా అర్థమైంది మాకు. మీరు పర్ఫ్యూమ్ పెట్టుకున్న స్వెటర్ స్టోరీ ఏమని చెప్పగలుగుతున్నారు? అట్లేం లేదండి. మీ చేతి ఎందుకు వణుకుతుందండి? నా చేయండి. మీకు పర్ఫ్యూమ్ స్టోరీ అడిగేసరికి పంపుతుందండి, చెప్పండి. వద్దండి, ఏం లేదండి. కొంచెం ఫోకస్ చేయండి. పోండి, డిస్టర్బ్ చేస్తున్నారు మీరు. సో మీరు డిస్ట్రాక్ట్ అవుతానని మీరు చెప్తున్నారు? లేదు, అట్లేం లేదు. కమాన్ పెద్ద. చాలా క్లోజ్గా ఉన్నారు, చూసుకోండి. టైగర్లు ఏందిరా నేను పెట్టారు కదా మొత్తం బిగ్ బాస్ హౌస్ కలిసి. నేను వచ్చేటప్పుడు కూడా టైగర్ అంటాడు. నేను యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్ లో వచ్చేటప్పుడు కూడా డోర్ దగ్గర షేర్ అని చెప్తుంటే వచ్చిన. అన్నోన్లీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఏదో టాస్క్ ఆడుతుంటే మా ఆదిత్య అన్న టైగర్ అన్నాడు. సో అది బాగా సింక్ అయింది. మంచిగా అనిపిస్తుంది. మా వాళ్ళు అట్లా టైగర్ అని సపోర్ట్ చేస్తా ఉంటే మా వాళ్ళు నన్ను టైగర్ అంటారని చెప్పి ఇప్పుడు పృథ్వీని లైన్ ప్లేస్ లైగర్ చేసి
అట్లా లైగర్ టైగర్ మధ్యలో పోటీ నడుస్తుంది. గట్టిగా పోరాడతాను, గట్టిగా ఎట్లయినా గెలవాలని చెప్పి నా చేతులు ఆల్రెడీ వెనుకుతున్నాయి. బట్ నేను ఇవ్వను అని గట్టిగా టూ పడుకున్నాం. గుడ్ రికవరీ. Should be good. Wow. I guess because లోపలికి వెళ్ళి ఒక బనానా ప్యాకెట్ తెప్పి one of the hardest tasks. ఇండి సెటర్ వేస్తా. బిగ్ బాస్ మీరు తినిపించిన ఫుడ్కి ఎంత బీగులు ఈరోజు ప్రూవ్ చేసావురా టైగర్. నాబేల్ పాపం మనకి బోక్స్ కూడా కమాన్ గివ్ అప్ చేయకూడదు. ఓకే ఆగింది కమెంటరీ అట్లా. ఓకే బిగ్ బాస్ బయట నుంచి షట్లు చింపుకొని మరి అరుస్తున్నారు టైగర్లు అనుకుంటూ వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఏంటనేది క్లియర్గా తెలియట్లే కాబట్టి ఇక్కడ చెమటలు కాకపోతే ఇద్దరు కంటెస్టెంట్లు పోటాపోటీగా ముందుకు కొనసాగుతున్నారు. ఒక పక్కన తీర్పులు తీస్తూ కింద జీర్ణించుకోవడానికి ట్రై చేస్తుంటే ఇంకో పక్కన లోపల మినిట్ మేడ్ ఎప్పుడు వెళ్తానా, నేను ఎప్పుడు చీఫ్ అవుతానా అని చెప్పి ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పృథ్వీ. ఇద్దరిలో ఎవరు ఆ 1 lakh ప్రైజ్ మనీని బయటికి తీసుకెళ్తారనేది చూడాల్సి వస్తుంది. షర్ట్ కిందకి చెప్పు పైకి చెప్పు అనుకుంటూ తన పొజ్జాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఇతను ఏం కాదు బిగ్ బాస్ ఇక కనిపిస్తే కనుకొని ఆ పాయింట్ కూడా ఈయనే ఉంటాయి. వెనక నుంచి విష్ణుప్రియ చైర్ లీడర్గా చెప్పడం అనేది మానేసింది. నైనిక అండ్ విష్ణుప్రియ గారు మీరు చైర్ లీడర్స్ అయ్యి ఉండి వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేయకపోతే వీళ్ళిద్దరు నిరసించకపోతారు ఇక్కడే. సో క్లియర్గా బయట నుంచి మీ పవర్ ఆఫ్ గర్ల్స్ డూ దిస్. వాళ్ళు చూస్తారు టైగర్